ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలి అని అంటారు కదా. త్రికరణాలు అంటే ఏమిటి, వాటిని ఎలా శుద్ధి చేసుకోవాలి? మనో అంటే మనస్సు, వాక్ అంటే మాట, కాయం అంటే శరీరం. ఈ మూడింటిని మనోవాక్ కాయ కర్మలు త్రికరణాలు అంటారు. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి అంటుంది యోగశాస్త్రం. ప్రతినిత్యము పతంజలికి నమస్కారం ఎందుకు చెయ్యాలి అంటే, నీ చంచలమైన చిత్తాన్ని స్థిరంగా నిశ్చలంగా నిలపటం కోసం యోగాన్ని ఆశ్రయించు. అష్టాంగ యోగ సాధన ద్వారా, ప్రాణాయామం ద్వారా చంచలంగా ఉన్న మనస్సును స్థిరంగా మార్చుకోవచ్చు. మరి స్థిరంగా మారినటువంటి బుద్ధి మనస్సులను భగవదర్పితం చేస్తూ ఆయనను కీర్తించాలి అంటే మంత్రాన్ని, స్తోత్రాన్ని, నామాన్ని నువ్వు ఆధారంగా చేసుకుంటావు. మరి వాటిని జపించేటప్పుడు వాగ్దోషాలు లేకుండా ఉండాలి అంటే యోగేన చిత్తస్య పదేన వాచాం, వ్యాకరణ శాస్త్రాన్ని, మహాభాష్యాన్ని అందించారు పతంజలి. దానిలో పాణనీయుడు రాసిన అష్టాధ్యాయికి వివరణ ఇచ్చారు. కనుక మొట్టమొదట మనస్సును, బుద్ధిని స్థిరంగా నిలుపుకొని వాక్కును శుద్ధి చేయటం కోసం వ్యాకరణాన్ని అందుకున్న తరువాత, రెండూ మన స్వాధీనంలో ఉన్నాయి కానీ కూర్చునే శక్తి లేదు, బలం లేదు. అందుకని మలం శరీరస్య చ వైద్యకేన, నీ శరీరంలో ఉన్న మాలిన్యాన్ని అంతా ప్రక్షాళన చేయగలిగినటువంటి అద్భుతమైన ఆయుర్వేద శాస్త్రాన్ని మనకు అందించారు పతంజలి మహర్షి. కాబట్టి త్రికరణాలు మూడు సిద్ధి చేసుకోవాలి అంటే యోగాభ్యాసం చేస్తూ, వ్యాకరణంలో ఉన్న మాహత్యాన్ని తెలుసుకొని అపభ్రంశ శబ్దాలను పలకకుండా, ఆయుర్వేదం గొప్పతనం ఏమిటి అంటే, మనము కారణానికి వైద్యం చేయాలా, కార్యానికి వైద్యం చేయాలా? జ్వరం వస్తే ఒళ్ళు వేడెక్కుతుంది. వేడెక్కినటువంటి ఒంటికి వేడి ఎందుకు వచ్చింది అని ఆలోచించి వైద్యం చేయాలా, వేడి పెరిగింది కాబట్టి వేడి తగ్గించటం కోసం ఒక మందు వేయాలా? ఎందుకు వచ్చిందో చూడాలి. ఆ కారణానికి వైద్యం చేసేది ఆయుర్వేదం. కఫ పిత్త వాతములు అని 3 దోషములు ఉంటాయి. రోగస్తు దోష వైషమ్యం రోగ సామ్యం అరోగత అంటుంది ఆయుర్వేదం. ఈ 3 దోషములు రావటానికి కారణం ఏమిటో తెలుసుకొని ఆ కారణానికి మందు వేసేదే ఆయుర్వేదం. అందుకే ఆయుర్వేదంలో వ్యాధి కొంత ఆలస్యంగా తగ్గిన మళ్ళీ రాదు, ప్రతికూల ఫలితాలు ఉండవు. మిగతా వైద్య విధానాలలో అంత ఆలోచన, అలాంటి పద్ధతి ఉందని నేను అనుకోను. కాబట్టి కడుపు నొప్పి బాగా తిన్నా వస్తుంది, ఏం తినకపోయినా వస్తుంది. ఎందుకు వచ్చిందో తెలుసుకొని మందు వేయగలిగినటువంటి ఆయుర్వేదంలోని అద్భుతాన్ని గ్రహిస్తూ ఆనందంగా జీవితానికి గడపగలిగినటువంటి మనోవాక్కాయ కర్మలను మూడింటిని శుద్ధి చేసుకొని జీవితాన్ని అద్భుతంగా మలుచుకునేటువంటి తత్వానికి, సాధనకు మనం శ్రీకారం చుట్టగలిగితే జీవితం ఆనందంగా ఉంటుంది.